దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. 18వ అధ్యాయము 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినావు, స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని దీవించండి, వాక్యం వినుచున్న వారిని దీవించి పాపక్షమాపణ మారు మనసు అనుగ్రహించండి, విశ్వాసకి ఆదరణ అనుగ్రహించండి. మీ దాసులమైన మాకు మేలు క్షమం దయచేసి నడిపించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి మీరు మాతో మాట్లాడమని, దినదాసుని మరుగుపరిచి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. దావీదు గురించి 4 విషయాలు, 4 వచనాలలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చెను అనే మాట రాయబడి ఉంది. అవునా? సుబుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి కలిగి అని దానికి అర్థం. సుబుద్ధి కలిగి ప్రవర్తించెను అనే మాటలు మనకు 5వ వచనములోను 14వ వచనములోను 15వ వచనములోను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాల్లో 30వ వచనంలో కూడా కనిపిస్తుంది. ఈ 4 వచనాల్లో దావీదు సుబుద్ధి అది మనకు కనిపిస్తుంది. 14వ వచనంలో దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట అనే మాట ఉంది. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరైతే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో, అనగా మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తారో అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటారు. ఎవరైతే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో అలాంటి వారికి కొందరు భయపడతారు. కొందరికేమో సుబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండగా సుబుద్ధి లేని వాళ్ళు వీరిని బట్టి భయపడతారు, వారికి భయం కలుగుతూ ఉంది. 15వ వచనం చెప్పే మాట మనకు అదే కదా. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను అని ఉంది. సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? సౌలుకు దాసుడు. అవునా? దేవుని దాసుడు.
దావీదును సౌలు పంపిన చోట్లకెల్లా వెళ్ళాడు, సుబుద్ధిగా ప్రవర్తించినాడు, శత్రువులతో యుద్ధం చేసినాడు, దేవుని నామాన్ని ఘనపరిచిన వాడు దావీదు. దావీదును చూడగానే సౌలుకు భయమేసింది, రాజుకు భయమేసింది, అతడు భయపడినాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది కదా. ఎందుకు భయపడినాడు? అవునా? వచనము 16 కూడా చూస్తే ఇలా గమనిద్దాం. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా అనే మాట కనిపిస్తుంది. అంటే ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుగా వచ్చుచూ పోవచ్చు ఉండుట చేత. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ముందున్నాడు దావీదు, యూదా ప్రజలకు ముందున్నాడు దావీదు. మరి సౌలు కాలంలో ఈ 12 గోత్రాలు ఒకే రాజు కింద ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ 12 గోత్రాల వారికి ఎవరు ముందున్నారంటే దావీదే ముందున్నాడు. యుద్ధానికి వెళ్ళాలంటే దావీదే ముందున్నాడు. సైన్యం వెనుక ఉంది, అవునా? సైన్యము ఎంత ఉన్నా ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నా వారి ముందు వారు నడిపించింది ఎవరు అంటే దావీదే, అవునా? మామూలుగా అయితే రాజు నడిపించాల. ఎందుకు అంటే రాజు వారిని పరిపాలిస్తున్నాడు కాబట్టి. దావీదు ఇంకా రాజుగా కాలేదు కదా. అయినప్పటికీ రాజు ఆజ్ఞను బట్టి దావీదు ఇశ్రాయేలు ముందర నడచడం వలన, శత్రు సైన్యాన్ని ఓడించటం వలన, దేవునికి మహిమ తేవడం వలన, దేవుని గణపరచడం వలన ఇప్పుడు సౌలు రాజుకే దావీదు భయపడాల్సింది, కానీ ఇప్పుడు దావీదుకు సౌలు భయపడుతూ ఉన్నాడు. కొంచెం ముందుకు వస్తే కనుక అక్కడ, లేదా వెనక్కి వెళ్తే కనుక, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను జయించిరి అని కొందరు స్త్రీలు పాట పాడినారు, అవునా? అంటే సౌలు చంపిన ఎంతమందిని? 1000 మందిని. దావీదు చంపిన ఎంతమందిని? 10,000 మందిని. ఇప్పుడు ఎవరు ఎక్కువ? రాజు ఎక్కువనా దావీదు ఎక్కువనా? దావీదు ఎక్కువ. కాబట్టి దావీదునకు సౌలు రాజే భయపడి, అవునా, మరీ అధికముగా భయపడి అతనికి అనే మాట మనకు కనిపిస్తుంది. ఈ దినమందు భయము గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. వచనము 29 చదువుకొని చూడండి. 18వ అధ్యాయం 29వ వచనములో దావీదునకు మరీ ఎక్కువగా భయపడి అని ఉంది, అవునా? దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఎవరు? సౌలు రాజు. దావీదునకు మరీ అధికముగా, మరీ ఎక్కువగా భయపడినాడు. ఎందుకు భయపడినాడు ఎక్కువగా అంటే 28 చదవాలి. 28లో యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరీ ఎక్కువగా భయపడినాడు. మరి ఎక్కువ భయపడినాడు. దేవుడు తోడుగా ఉన్నాడు దావీదునకు. సౌలుకు లేడా అంటే సౌలుకు లేడు. ఎప్పుడో దేవుడు విడిచిపెట్టేసినాడు. రాజును దేవుడు విడిచిపెట్టేసినాడు. ఎందుకు విడిచిపెట్టేసినాడు అంటే సౌలు దేవుని మాట వినలే, సౌలు దేవుని ఆజ్ఞను పాటించలే. అందుకే సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దావీదునకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి మరి ఎక్కువగా భయపడినాడు. భయపడి ఎల్లప్పుడూ
దావీదు మీద విరోధముగా ఉన్నాడంట. దావీదు మీద విరోధంగా ఉన్నాడు. విరోధ భావం ఏర్పడింది. ఎందుకు విరోధ భావం ఏర్పడింది అంటే, దావీదు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, సౌలు నాకు దేవుడు తోడుగా లేని కారణాన్ని బట్టి అందుల దేవుడు దావీదుని ఇష్టపడినాడు. అది మాత్రం కాకుండా సైన్యమంతా కూడా 12 ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల వాళ్ళు దావీదును ప్రేమించడం వలన ఇక సౌలు రాజుకు మరీ భయం అయిపోయింది. అవునా? అందుకే విరోధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు విరోధంగా ఉంటాడు అంటే, తనకు దేవుడు తోడుగా లేని కారణాన్ని బట్టి, తనను పట్టించుకొనకపోక దాన్ని బట్టి కూడా కొంతమంది దేవుని పిల్లలు వర్ధిల్లుతూ ఉంటే, వాళ్ళు బాగుపడుతూ ఉంటే కొంతమంది విరోధముగా ఉంటారు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మార్క్సు వార్త 6వ అధ్యాయంలో ఇలా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మార్క్సు వార్త 6వ అధ్యాయము వచనం 20 చదవండి. 6వ అధ్యాయము 20 వచనం చదవాలి. 20 వచనంలో 19, 20 కలిసి ఉన్నాయి. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచు ఉండెను అని ఉంది. ఇక్కడ యోహాను కనిపిస్తాడు. ఏ యోహాను? ఈ యోహాను అంటే బాప్తిసమిచ్చు యోహాను. అవునా? బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చే యోహాను గురించి హేరోదు అంతిపాకు ఉన్న భిన్నాభిప్రాయాలను ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను అంట. ఎందుకు పగబట్టింది హేరోదియా? ఎందుకు పగబట్టింది హేరోదియా అంటే ఏమి లేదు. వచనము 17 చదివితే అర్థమవుతుంది. 17వ వచనం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకోవటం మీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను అన్నమాట. తాను చేసిన పొరపాటు ఏమిటి? హేరోదు అంటే తన సహోదరుడు ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకున్నాడంట. తన సహోదరుడు ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఎంతమంది లేరు ప్రపంచంలో? ఒకరిని భార్యను చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఒకరికి భార్య కదా, అందులో తన సహోదరుని భార్యనే కదా. ఇది మంచి పద్ధతి కాదు అని యోహాను చెప్పినాడు. దాన్ని బట్టి చెరసాల్లో వేసినాడు యోహానును హేరోదు. ఈమె కోపమే ఉంది, నన్ను ఇంత మాట అంటావా అని. అవునా? అందుకనే అతని మీద పగబట్టిందంట. నాగువామ ఏ విధంగా మనుషుల మీద పగబడుతుందో ఆ విధంగా ఈమె కూడా యోహాను మీద పగబట్టింది. చంపించాలనుకుంది కానీ కాలేదు. ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి హేరోదు భయపడినాడు. ఇతడు నీతిమంతుడు, ఇతడు పరిశుద్ధుడు,
ఇతను ఎట్లా మనం చంపాలా అని ఏ రోజు భయపడినాడు అనే మాట కనిపిస్తుంది. నిజమే, తాను మాట్లాడిన మాట ఏమిటి? అవునా? అది మంచిది కాదు అన్నాడు, అంతేగాని దానికి మరి ఇట్లా పగబట్టడము, చెరసాల్లో వేయడము అది వీరి తప్పే కదా, అది వారి పొరపాటే కదా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఉన్నమాట అంటే ఉండురుక అచ్చుబాటు రాదంట. అది వాస్తవమే, యెహోవా చెప్పింది వాస్తవమే. ఎంతమంది లేరు ప్రపంచంలో? ఎంతమంది రాణులు లేరు ప్రపంచంలో? లేదా రాజుల కుమార్తె ఎంతమంది లేరు ప్రపంచంలో చేసుకోవడానికి తన సహోదరుని భార్యనే కావాల్సి వచ్చిందా? మరొక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. సమూయేలు మొదటి గ్రంథములోనే చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. 16వ అధ్యాయం 4వ వచనంలో సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానంగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను అన్నమాట. చాలు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వచ్చినాడు. దేవుడు సెలవిచ్చాడు, నువ్వు బెత్లెహేమునకు వెళ్ళు, యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించు అని దేవుని సెలవు తీసుకుని వచ్చినాడు. కానీ ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడినారంట. ఆ ఊరి పెద్దలు అనగా బెత్లెహేములో ఉన్న ఊరి పెద్దలు సమూయేలు రాకకు భయపడి, సమాధానంగా వస్తున్నావా అని అడిగినారు. ఎందుకు భయపడినారు వాళ్ళు అంటే, సౌలు మంచోడు కాదు. అర్థమైందా? సౌలు మంచోడు కాదు. ఒకవేళ సమూయేలు మనం చేర్చుకుంటే కనుక సౌలు మనం చంపుతాడేమో అనేటువంటి భావన వారిలో ఉంది. అందుకే వాళ్ళు భయపడరి అన్న మాట కనిపిస్తుంది. నేను మీకు అలా చదివి చెప్తాను. ఊరి పెద్దలు వ్యక్తి పరిశీలన భయానికి లేదా ఆ ప్రవక్త వచ్చిన భయానికి భయపడి సమూయేలుతో వాళ్ళు ఇట్లా అన్నారనమాట, నువ్వు సమాధానం వస్తున్నావా అన్నారు. ఎందుకంటే సౌలు కోపానికి బలి కావాల్సి వస్తుందేమో అని, సౌలు కోపానికి బలి కావాల్సి వస్తుందేమో అని వాళ్ళు భయపడినారు. ఎందుకంటే అప్పటికే 15వ అధ్యాయంలో దేవుడు సౌలును విసర్జించినాడు అనే మాట అందరికీ తెలుసు, తన సైన్యానికి తెలుసు. అందుకోసమే ఒకవేళ అతడు కోపిస్తే సౌలు రాజు, అందును బట్టి సమూయేలు మీరు చేర్చుకుంటారా అనే కోపాన్ని బట్టి ఒకవేళ మమ్మల్ని చంపుతాడేమో అనే భయంతో వాళ్ళు ఆ విధంగా అడిగినారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు చెప్పిన మాటను బట్టి మరి దావీదును అభిషేకించడానికి వచ్చినాడు. ఇక సౌలు రాజ్యరికానికి పనికి రాడని చెప్పేసి ఆ సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక మనం కొన్ని వచనాలు గమనించినప్పుడు ఇలా ఆలోచన చేద్దాం. ఇదే సమూయేలు మొదటి గ్రంథమే 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 21వ అధ్యాయము మొదటి వచనంలో 21:1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీ ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనాను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిన్ని అన్నాడు. ఇప్పుడు నోబులో యాజకుడైన అహీమెలెకు ఉన్నాడు. యాజకుడు అనగా దేవుని మందిరంలో పనిచేసేవాడు. దావీదు రాకకు భయపడినాడు అనమాట. అవునా? యాజకుడు భయపడినాడు.
దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వస్తున్నావేమి? దావీదు, నువ్వు ఒంటరిగా వస్తున్నావేమి? నీతో పాటు రాజులోడే, నీతో పాటు సైన్యం లేదే, ఎందుకు నువ్వు ఒంటరిగా వస్తున్నావు అని యాజకుడే భయపడిపోయినాడు. అయితే ఇక్కడ దావీదు చిన్న అబద్ధం ఆడినాడు. ఏం అబద్ధం ఆడినాడు దావీదు అంటే, రాజు నాకు ఒక పని నిర్ణయించినాడు అనేది. రాజు ఏ పని చెప్పలే దావీదుకు. రాజు దావీదుకు ఏ పని చెప్పలే. దావీదే సౌలు యుద్ధం నుంచి పారిపోతున్నాడు. కానీ అతని ధైర్యపరచడానికి ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత చాలా ఘోరం జరిగిందిలే. సరే, దావీదు రాకను బట్టి యాజకుడు కూడా భయపడినాడు. భయము దేనికంటే సౌలు భయం ఏమిటంటే, దావీదు నన్ను ఏమైనా చేస్తాడేమో అని సౌలు భయం. ఇప్పుడు యాజకుడైన అహిమేలకు భయం ఏమిటంటే, సౌలు రాజ్యం చేస్తాడేమో అని, చంపుతాడేమో అని. అయితే అదే తన మీదకి వచ్చేసింది. ఆ సంగతి తర్వాత మనం ఆలోచన చేద్దాం. భయము అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా పలు వచనాలు మనం చూడగలుగుతాం. అయితే ఈ దినమందు మరొక వచనం మనం చూడాలి. ఇట్లా ఆ మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 24:25 24వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతడు అనగా పౌలు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలెక్స్ మిగులా భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను అన్నమాట. ఇక్కడ ఫెలెక్స్ మనకు కనిపిస్తున్నాడు. ఫెలెక్స్ సౌలును చెరసాలలో వేసినాడు, జైల్లో వేసినాడు. ఎందుకు వేసినాడో ఆ సంగతి మనకు అర్థమవుతుంది తర్వాత. అవునా? అది ఏమిటంటే, పౌలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది అతని మీద అసూయపడి అతన్ని చంపాలని ఆలోచన కలిగి శిరసాలకు అప్పగించినారు. ఆ సంగతి మనం ఎరుగుదాము. ఇప్పుడు ఎందుకు ఇతను భయపడుతున్నాడు అంటే, ఇలా మనం గుర్తు చేసుకోవాలా. ఎలా 4వ వచనం కూడా చూద్దాం. 24 కూడా చూడండి. 24వ వచనం కూడా చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఫెలెక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను అనే మాట కనిపిస్తుంది. ఎవరు? ఫెలెక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించినాడు. మరి క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అతడు బోధింపగా విన్నాడు. విన్న తర్వాత అప్పుడు అతడు పౌలు అనగా నీతిని గురించి ఆశని గురించి బోధిస్తూ ఉంటా, దేవుని రాకడ గురించి బోధిస్తూ ఉంటే భయపడినాడు. ఎందుకు భయపడినాడు తాను అనేది తర్వాత సంగతి. అవునా? భయపడి ఇప్పటికి వెళ్ళు అన్నాడు అనమాట. నేను కొంత జ్ఞాపకం చేస్తాను. ఫెలెక్సుకు క్రైస్తవ్యం పట్ల తగిన ఆసక్తి ఉన్నందున అతడు తన భార్య యూదురాలైన ద్రుసిల్లాను పౌలు మాటలు వినడానికి తోడుకొని వచ్చినాడంట. అంటే ఇద్దరు కలిసి వినాల, భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని మాటలు వినాలని చెప్పేసి తన భార్యతో పౌలు కాడికి వచ్చినాడు. పౌలు వారికి బోధించినాడు. 25వ వచనంలో, బహిరంగంగా ప్రశ్నార్థకమైన నైతికతల గల ఫెలెక్సు కోసమే
పౌలు తన మాటలను సిద్ధపరచుకొని ఉంటాడని రాయబడింది. అయితే ఉదాహరణకు అతడు దుర్సిల్లాను ఆమె మొదటి భార్య అయిన అజిస్సు నుండి తీసుకున్నాడు అనే మాట కనిపిస్తుంది. ఈ దుర్సిల్ల అనేటువంటి ఈమె అతని భార్య కాదు, కాబట్టి పౌలు చెప్పేటువంటి ఆ నీతి మాటలు ఆ ఆశ నిగ్రహం గురించి, విమర్శ గురించి మాట్లాడుతుంటే ఇతనికి భయం వేసింది. అందుకోసం ఇక చాలు, నేను మళ్ళీ పిలిపిస్తా పో అని పంపించినాడంట. ఇది బైబిల్ తర్జమలో అట్లా చెప్పాడనమాట. ఆమె మొదటి భార్య అయిన అజిస్సు నుండి తీసుకున్నాడంట. ఇవి దైవిక తీర్పును గురించి ఫెలిక్స్ మిగుల భయపడి పౌలును పంపివేశాను అనే మాట కనిపిస్తుంది. భయం ఎందుకు అంటే, ప్రవర్తన ఎప్పుడైతే బాగుండదో అప్పుడే మనిషికి ఏమవుతుందంటే భయం కలుగుతూ ఉంది. జీవితం ఎప్పుడైతే బాగుండదో అప్పుడు మనిషికి భయం కలుగుతూ ఉంది అనేది మనకు అర్థమైంది. ఈ విషయంలో సౌలు రాజు భయపడినాడు, దావీదుకు భయపడినాడు. కానీ ఒక్క విషయంలో తాను సంతోషపడ్డాడు. ఆ విషయం గురించి చూడక ఆ మాట చదివి మనం ముగిద్దాం రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18:20 చదవాలి. 18వ అధ్యాయము 20 వచనం మనం చూస్తే ఇక్కడ సంతోషించిన మాట కనిపిస్తుంది. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె ఇతనికి ఉరిగా ఉండునట్లు అనే మాట కనిపిస్తుంది. అవునా? ఇక్కడ సంతోషపడ్డాడు. అది కూడా ఎందుకు సంతోషపడ్డాడు అంటే, తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించిరాడు. కానీ ఇది సంతోషం కాదు. కానీ ఎందుకు సంతోషము అంటే, ఇట్టనైనా వీమెను బట్టైన దావీదును చంపొచ్చు అని, అంతే. మీకాలును దావీదుకి ఇచ్చి పెళ్లి చేసి ఈమె ద్వారా దావీదును చంపొచ్చు అని ఒక ఆలోచన కలిగి సంతోషించాడే కానీ అందులో నిజమైన సంతోషం దాంట్లో మనకు కనిపించదు. ఎందుకు ఈ మాట అంటే, ఒక రాయబడిన మాట అదే కదా, 21వ వచనంలో ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరీ యొక్క దాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి అనే మాట మనకు కనిపిస్తుంది. అందుని బట్టి అతడు సౌలు రాజు దావీదు మీద విరోధంగా ఎందుకున్నాడంటే, అదే దాన్ని బట్టి దావీదును చంపాలా, దావీదు పేరే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది అనేటువంటి ఆలోచన కలిగిన వాడై అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరులారా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినాడు. శత్రువుల మధ్య ఎలా ప్రవర్తించాలనో అలా ప్రవర్తించాడు. రాజు దగ్గర ఎలా ప్రవర్తించాలనో అలా ప్రవర్తించినాడు. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టం. సుబుద్ధి కలిగి వివేకం కలిగి పనిచేసే వాళ్ళే దేవునికి ఇష్టం. అలాంటి వాళ్ళకే దేవుడు తోడై ఉంటాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించాలంటే, ఆయన మనకు తోడై ఉండాలంటే మనము కూడక దేవుని సన్నిధిలో సుబుద్ధి గలవారమై, భక్తి గలవారమై, దేవునికి భయపడచ్చు, వాక్యానుసారంగా జీవించచ్చు ఉంటే దేవుడు మనకు తోడై ఉంటారు. మనల్ని చూడగానే వీళ్ళు దేవుని పిల్లలు అనే ఒక భావన వారిలో కలుగుతుంది. మనము కూడా యేసుక్రీస్తుని నమ్మితే మంచిది అనే తలంపులు వారిలో పుట్టవచ్చు అనేది మనం గుర్తుంచుకొని ప్రభువునికి ఇష్టంగా వాక్యానుసారంగా జీవించుటకు మనము ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు పలికిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా ఎంతమంది వినగలిగిరో
కూడి వచ్చి ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారో వారందరూ దీవించి కాపాడి దర్శించమని మీ కాపుదల దయచేయమని దేవా, మరి భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో మేము తొలగిపోకుండా పౌలు వలె, భక్తుల వలె జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేసి అనుగ్రహించి దర్శించమని మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.